అయితే ప్రకాష్ రాజ్ ఏమంటుండంటే నేను అసలు యాక్చువల్గా 2016 సంవత్సరంలో నేను ఇది బెట్టింగ్ యాప్స్ పైన ఇట్లా ప్రచారం చేసింది వాస్తవమే. కాకపోతే ఏంటంటే అసలు యాక్చువల్గా నాకు ఇది తప్పని తెలిసిన తర్వాత ఆ సంవత్సరం ఏది ప్రచారం చేసిన, ఆ తర్వాత నేను మొత్తం దాన్ని మానేసిన. కాకపోతే తర్వాత దాన్ని ఎవరో వేరే వాళ్ళు మళ్ళీ ప్రమోట్ చేసిండ్రు అని చెప్పేసి ప్రకాష్ రాజ్ చెప్తా ఉన్నాడు. హాయ్, నమస్కారం. ఒక విలేజ్ లో షూటింగ్ లో ఉన్నాను. అదే ఈ గెటప్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఇక్కడ ఉన్నప్పుడు ఇప్పుడే నాకు ఈ ఆన్లైన్ లో మళ్ళీ మీడియాలో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ దాని గురించి నేను చేసిన ఒక యాడ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించి నేను సమాధానం చెప్పాలి కదా, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎలా చేస్తారని. అది ఒక 2016 ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017 లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్ మీరు దాన్ని రిలే చేసి తీరాలి, బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. 2021 లో కూడా ఆ కంపెనీ ఇంకో కంపెనీకి అమ్మేసి వాళ్ళు దాన్ని ఏదో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో యూజ్ చేస్తే నేను వాళ్ళకి నోటీసులు, వాళ్ళకి ఈమెయిల్, మళ్ళీ వాట్సాప్ లో పంపించి లేదండి ఇందులో నేను లేను, ఇది చేయకూడదు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఇది తప్పు అని కూడా చెప్పాను. వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు అది మళ్ళీ రీక్ అయింది. దానివల్ల ఈ సమాధానం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంకా ఇది రాలేదు. వస్తే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, బట్ మీకు సమాధానం చెప్పాల్సింది. ఇది యాక్చువల్గా 2016లో నేను అంటే యాక్చువల్గా నాకు తెలియకుండా ఒకటి జరిగిపోయింది. అట్లా యాక్చువల్గా ఇది ఇంత మోసం అని నాకు ఐడియా లేదు. కాబట్టి నేను అట్లా చేసిన తర్వాత మరి తప్పని తేలిపోయింది కాబట్టి ఇంకా తర్వాత నేను దాన్ని మారుకున్నా, మళ్ళీ చేయొద్దని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా అగ్రిమెంట్ మళ్ళీ రిన్యువల్ చేయమని చెప్తే నేను రిన్యువల్ చేయనని చెప్పిన. కాబట్టి ఇట్లా అని చెప్పేసి ఒక్కొక్కరు సంజాయిషి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే పోయినటువంటి ప్రాణాలను తీసుకురాలేరు. తర్వాత డబ్బులు పోగొట్టుకున్నటువంటి చాలామంది అభాగ్యులు రోడ్డున పడ్డరు. వాళ్ళ పరిస్థితిని అంతా కూడా దారుణం చేసిండ్రు. వీళ్ళకి 4 రూపాయలు వచ్చినాయేమో, కాకపోతే ఏంటంటే మొత్తం మోసం జరిగింది, చాలామందికి అన్యాయం జరిగింది పాపం.